నువ్వు నీ కలలను సాకారం చేసుకోకపోతే ఇంకొకరు వారి కలలు సాకారం చేసుకోవడానికి నిన్ను వాడుకుంటారు. చాలామంది తరచుగా అవకాశాన్ని అదృష్టంగా భావిస్తారు. అవకాశాలు మన చుట్టూనే ఉంటాయి. కొందరు వాటిని పట్టుకుంటారు, మరికొందరు వాటిని చూస్తూనే వదిలేసుకుంటారు. మనం పాలకులను మార్చలేం, కానీ వారు మనల్ని పాలించే విధానాన్ని మార్చగలం. ఆశయం కలిగి ఉండడం మరియు మనుషుల మనసును తెలుసుకోవడమే నా విజయ రహస్యం. మన కలలు పెద్దగా, ఆశయాలు ఉన్నతంగా, నిబద్ధత లోతుగా, ప్రయత్నాలు గొప్పగా ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నీ లక్ష్యాలను సాధించు. ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకో. నా చివరి శ్వాస వరకు పనిచేస్తా. రిటైర్ అవ్వడానికి కేవలం ఒకే ఒక్క చోటు ఉంది, అదే సమాధి. ప్రపంచంలో అత్యుత్తమమైన వారితో పోటీపడే సత్తా భారతీయులకు ఉంది. నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తాను. ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నీ ధైర్యాన్ని ఉన్నతంగా ఉంచు. చివరకు నువ్వు గెలిచే తీరుతావు. భారతీయులలో వచ్చిన సమస్య ఏమిటంటే మనం పెద్దగా ఆలోచించే అలవాటును కోల్పోయాం. నా గతం, వర్తమానం, భవిష్యత్తుల మధ్య 2 కామన్ విషయాలు ఉన్నాయి: సంబంధాలు మరియు నమ్మకం. ఇవే మన ఎదుగుదలకు పునాదులు. లక్ష్యం గాలిలో కాదు, చేరుకునేలా ఉండాలి. గొప్పగా ఆలోచించు, వేగంగా ఆలోచించు, ముందు చూపుతో ఆలోచించు. ఆలోచనలు ఎవడబ్బా సొత్తు కాదు. కలలు కనే ధైర్యం ఉన్నవాడికి గెలవడానికి ప్రపంచం మొత్తం ఉంది. ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటి కోసమే ప్రయత్నించు. నాణ్యత విషయంలో రాజీ పడకు. ఉత్తమం కానిదాన్ని తిరస్కరించు. నిజమైన ఎంటర్‌ప్రెన్యూర్ అనేది రిస్క్ తీసుకోవడం ద్వారా వస్తుంది. వదులుకోవద్దు. ధైర్యం అనేది నా నమ్మకం. లాభాలు సంపాదించడానికి ఆహ్వానం అవసరం లేదు. నువ్వు ఏదైనా సంపాదించాలంటే ఒక లెక్క ఉన్న రిస్క్ తీసుకోక తప్పదు. దృఢ సంకల్పంతో, పరిపూర్ణతతో పనిచేస్తే విజయం వెంటాడుతుంది. డెడ్లైన్స్ని చేరుకోవడం సరిపోదు, గడువు కన్నా ముందు పూర్తి చేయడమే నా లక్ష్యం. యువతకు సరైన వాతావరణాన్ని అందించండి. వారిని ప్రోత్సహించి మద్దతు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి అనంతమైన శక్తి వనరులు ఉన్నాయి. వాటిని అందరికీ పంచుతారు. డబ్బు సంపాదించడం నన్ను ఉత్సాహపరుస్తుందా? లేదు. నన్ను ఉత్సాహపరిచేది ఒక కష్టమైన పని చేసి విజయం సాధించినప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.